అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన మీ బాటలోనే అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. డివిజన్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీహరిరావుకి సడన్గా మాసివ్ హార్ట్అటాక్ రావటంతో అర్ధరాత్రి నిద్రలోనే శరీరానికి సెండ్ ఆఫ్ చెప్పేశాడు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు రమేష్, సురేష్ తండ్రి మరణ వార్త తెలియగానే ఆగమేఘాల మీద ఫ్యామిలీలతో సహా వచ్చి వాలిపోయారు. తండ్రికి చెయ్యాల్సిన కర్మకాండలు బంధువర్గమంతా ఆశ్చర్యపోయేంతగా ఘనంగా చేసేశారు. లక్ష్మి శ్రీహరిరావు భార్య. ఆవిడ భర్త పోయిన షాకు నుండి కోలుకోలేకపోతుంది. అన్యోన్యంగా తోడుగా 30 ఏళ్ళు కలిసి జీవించిన ఆ ఇద్దరిలో తనని ఒంటరిని చేసి హఠాత్తుగా వెళ్ళిపోయిన భర్తని మరవలేక ఎవ్వరికీ మొహం చూపించుకోలేకపోతుందావిడ. మరో వారం రోజుల్లో కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి? లక్ష్మి, ఒకవేళ నేను పోయి నువ్వు ఒంటరివైపోతే మనం కట్టుకున్న ఈ ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్ళకు. ఒంటరిగా ఉండటానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటినుంచే అలవరుచుకో. ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయినా ఏ కొడుకుని ఆశ్రయించను. మనం కలిసి పంచుకున్న అనుభవాలకి, తెంచుకోలేని జ్ఞాపకాలకి ఆలంబన అయిన ఈ ఇల్లే మనకు అండగా నిలుస్తుంది. మన జ్ఞాపకాలే మనతో పాటుగా ఉంటూ జీవితాన్ని చివరికి చేరుస్తాయి అంటూ ఇద్దరి మధ్య రాసుకోని ఒప్పందం అది. అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండటానికే నిశ్చయించుకుంది. అన్నదమ్ములిద్దరూ కూడా భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు. రమేష్ టీవీలో క్రికెట్ చూస్తుంటే భార్య రిమోట్తో టీవీ ఆఫ్ చేసింది. ఎంతో ముఖ్యమైన పనులన్నీ ముందర ఉంచుకొని ఇప్పుడు ఈ క్రికెట్ గొడవ అవసరమంటారా? అది ముఖ్యమా ఇప్పుడు? అంది అసహనంగా. అక్కడే అన్నతో పాటుగా క్రికెట్ చూస్తున్న సురేష్ ఏంటొదినా అంటూ అడిగాడు. ఏమిటంటావేంటయ్యా, కర్మకాండలైపోయాయి కదా, మరి తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు మీరిద్దరూ అంటూ అడిగింది వదినగారు. ఇంకేమున్నాయి, ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, వచ్చే వారం ప్రయాణం అని రమేష్ అంటే, అక్కయ్య ఉద్దేశం అది కాదు బావగారు. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే మళ్ళీ ఇండియాకి రావటానికి 3 ఏళ్ళు పడుతుంది కదా, అందుకు ఆస్తిపాస్తుల సంగతి ఏం చేద్దామని అడుగుతుంది అక్క. అంతే కదక్క అంటూ అంది తెలివిగా సురేష్ భార్య గీత. అమ్మతో ఈ విషయం ఇప్పుడే ఎలా చెబుతాం గీత అన్నాడు సురేష్. ఈ ఇంట్లో మీ అమ్మగారే ఉంటారు. ఆమె తదనంతరమే ఈ ఇల్లు మనకు వచ్చేది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి కదా, పోతే ఆ నగలు అంటూ గీత ఏదో మాట్లాడుతుంటే, తెలియకుండా మాట్లాడకు, నగలన్నీ అత్తయ్య కస్టడీలోనే ఉన్నాయి. వజ్రాల కమ్మలు, ముక్కు పుడక, డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ ఒంటిని అంటిపెట్టుకునే ఉన్నాయి. అవేవి ఇప్పుడు మనకి రావు. ఇప్పుడు ఆవిడ ఉపయోగించిందల్లా మాదాపూర్ దగ్గరలో ఉన్న 5 ఎకరాల స్థలం, బంజారా హిల్స్లో ఉన్న ఆ ఇల్లు అంటూ బయట పెట్టింది పెద్ద కోడలైన సుమిత్ర. ప్రస్తుతానికి ఈ 2 మన చేతికొస్తే చాలు, మిగిలినవి ఎలాగూ ఆమె తదనంతరం మనకే వస్తాయిగా అంది ధీమాగా చిన్న కోడలు గీత. ఇంతగా మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరిద్దరే అమ్మ దగ్గరికెళ్ళి ఇలాగే అడిగిరండి అని రమేష్ అంటే, తల్లి కొడుకుల మధ్య మేం తలదూర్చడం తప్పవుతుందండి అంది గీత సురేష్ వైపు చూస్తూ. సురేష్, నువ్వే వెళ్ళి అమ్మతో మాట్లాడు, నువ్వే చిన్నవాడివి కాబట్టి మృదువుగా అడుగుతావు అన్నాడు రమేష్. అమ్మో వద్దన్నయ్యా, అయినా నువ్వుండగా నేనడగటం మర్యాద అవుతుందా? నువ్వు పెద్దవానివి, నేను చిన్నవాణ్ణి. నువ్వుండగా నేనడగటం అస్సలు బాగుండదు అన్నాడు సురేష్ అన్న మాటలకు అడ్డొస్తూ. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అన్న సమస్య నలుగురిని నిలకడగా కూచోనివ్వటం లేదు. ఇంతలో రమేష్, సురేష్
ఒకసారి కిందికి రండిరా అంటూ తల్లి నుండి పిలుపు. అబ్బా, ప్రాబ్లం సాల్వ్ అయ్యిందండి. మీ అమ్మగారే పిలుస్తున్నారు. తొందరగా వెళ్ళి స్థలం గురించి ఇల్లు గురించి మాట్లాడి రండి అంటూ భర్తల్ని యుద్ధానికి పంపుతున్న వీర వనితల్లా వేగంగా కిందికి పంపించారు భార్యలిద్దరూనూ. గదిలో కూర్చొని భర్త బట్టల్ని 2 సుట్కేసుల్లో సర్దుతున్న తల్లిని చూసి, అమ్మా పిలిచావా అన్నారు ఇద్దరు కొడుకులు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు. ఖరీదైన ప్యాంట్లు, షర్టులు, కోట్లు, టైలు, స్వెట్టర్లు, ఓవర్ కోర్టులు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. అసలు ఆయన హుందాతనమంతా ఈ బట్టల్లోనే చూపించేవారు. చిన్నప్పుడు మీరిద్దరూ కూడా మీ నాన్న బట్టల్ని చూసి మోజు పడేవాళ్ళు. సురేష్ అయితే ఆయన లేకుండా చూసి ఆయన బట్టల్ని వేసుకునేవాడు. ఆ సంగతి ఆయనకి తెలిసి మీ ఇద్దరిని కోప్పడేవారు. అదంతా అప్పటి విషయం. ఇక ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి. మీరివి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకుంటుంది. మీ ఇద్దరిలో ఆయన్ని చూసుకున్న సంతృప్తి కూడా నాకు కలుగుతుంది. చెరొకటి తీసుకుని వెళ్ళండి అంది లక్ష్మి. సూట్ కేసులతో పైకొచ్చిన బట్టల్ని భర్తల్ని చూసి, ఏంటండి, పాత్రలు అమ్ముకునే వాళ్ళకేసే బట్టల్ని భద్రంగా ఇద్దరూ కలిసి మోసుకొస్తున్నారే, సిగ్గుగా లేదు అని సుమిత్ర అంటే, ఆవిడగారేమో మీకు సెంటిమెంటల్గా మీకు ఈ బట్టలు అంటగట్టడం, మీరు వాటిని భద్రంగా పైకి తీసుకురావటం, ఇదేమైనా బాగుందా అంది గీత. మీరిద్దరూ ఇలా లబాలబా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టల్ని డిస్పోజ్ చేయాలి. అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని సురేష్ అంటే, ఆస్తి దక్కించుకోవాలంటే అవస్థలు తప్పవు మరి అన్నాడు రమేష్. నలుగురు ఆలోచనల్లో పడ్డారు. సడన్గా సుమిత్ర, అద్భుతమైన ఐడియా వచ్చింది. ఆలస్యం చేయకుండా అమలు చెయ్యండి. ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తారు. ఆ తర్వాత చూడండి, మీ అమ్మగారే పిలిచి ఆ స్థలం సంగతి, ఆ ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది. ఆ మాట విని గీత మనసు కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అమ్మా, మేం చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారిద్దరూ ఒకేసారి తల్లి దగ్గర కూర్చుంటూ. ఏంటర్రా, మీ నాన్నగారి డ్రెస్సు వేసుకొచ్చారా ఇద్దరూ కూడా? దగ్గరికి రండి, చూస్తాను అంది తల్లి. అది కాదమ్మా, నాన్నగారు ఎంతోమందికి చదువు చెప్పించారు, ఎంతోమందిని ఉద్యోగంలో పెట్టించారు, ఎంతోమందికి గుప్తదానాలు కూడా చేశారు అని రమేష్ చెబుతూ ఉంటే, అదేరా మీ నాన్నగారి గొప్పతనం. ఎవరైనా అడిగితే కానీ ఇవ్వటం కంటే అడగకుండా చేస్తేనే అది ధర్మం అనేవారు. అలాంటి ధర్మాలు చేస్తేనే కానీ మనకు పుణ్యం దక్కుతుంది అనేవారు అని భర్త దానగుణాన్ని 2 ముక్కల్లో చెప్పేసింది లక్ష్మి. అటువంటి మంచి పనేనమ్మా ఇప్పుడు మేము చేసొచ్చాము అంటున్నారు కొడుకులు. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. అదేనమ్మా, నువ్వు నాన్నగారి డ్రెస్సులు మాకిచ్చావు కదా, ఆ డ్రెస్సులన్నీ కూడా స్వీకార్, ఉపకార్ అనే సంస్థకి అందజేశాం. అక్కడ ఉండే వికలాంగులకు చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయి అనే సదుద్దేశంతో నీతో చెప్పకుండానే ఇచ్చేశామమ్మా. ఈ విధంగా మేం చేస్తున్న విషయం నీతో ఒక మాట చెప్పి వెళ్దామంటే, ఎందుకండి, మంచి పనేగా చేస్తుంది, అదైపోయిన తర్వాత అత్తగారికి చెబుదాం, ఆమె ఇంకా సంతోషిస్తారు అంది సుమిత్ర అని తాము చేసిన ఘనకార్యాన్ని తల్లికి వినిపించాడు రమేష్. లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పైనుండి కిందికి ఒకసారి చూసి చిరునవ్వుతో పంపేసింది. అమ్మయ్యా, అన్నయ్య, మనం చేసొచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది. ఇకపై ఆ స్థలం, ఆ ఇల్లు మనకి రావటానికి ఏ అడ్డంకి ఉండదు. వీలు చూసుకొని అమ్మకి చెప్పేద్దాం అన్నాడు సురేష్. మర్నాడు ఉదయం నలుగురు లేచి కాఫీ తాగుతుంటే కింద లక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుండడం వినిపించి గీత కిందికి చూసింది. తెలిసిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఇంతలో పని మనిషి పైకొచ్చి, అమ్మగారు, మిమ్మల్నందరినీ అమ్మగారు కిందికి రమ్మంటున్నారండి అంది. నలుగురు కిందికి దిగారు. లక్ష్మి అక్కడున్న వాళ్ళకి, వీడు నా పెద్ద కొడుకు రమేష్, యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె నా పెద్ద కోడలు సుమిత్ర.
వాడు రెండవ వాడు సురేష్. వీడు యుఎస్లోనే జాబ్ చేస్తున్నాడు. ఆమె నా చిన్న కోడలు గీత అని వీళ్లను పరిచయం చేసి కొడుకుల వైపు తిరిగి, ఈయన విద్యాసాగర్ రావు గారు మన వకీలు అని మిగిలిన వాళ్ళను కూడా పరిచయం చేసింది. అడ్వకేట్ ఆగమనం ఆస్తి పంపకాలకే అనుకొని వంశోద్ధారకుల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇంతలో అత్తగారి ముఖం గమనిస్తున్న కోడళ్ళు, అత్తగారి మెల్లో గొలుసు, వజ్రపు కమ్మలు, ముక్కు పుడక కనిపించటం లేదేందబ్బా, ఏం చేసేసింది అంటూ కోడళ్ళు గుసగుసలాడుతున్నారు. విద్యాసాగర్ రావు నలుగురిని చూస్తూ, మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు. మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమని అనిపిస్తున్నాయి. చాలా సంతోషం అన్నాడాయన. రావుగారు, నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో కోడళ్ళు కూడా అంత గుణవంతులు. మా వారి మరణం నాలో స్తబ్దతని, దుఃఖాన్ని నింపేశాయి. ఇకపై నేను ఏం చెయ్యాలో ఆలోచించనీయనంతగా ఆయన ప్రభావం నా మీద పడింది. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని, ధర్మగుణాల్ని వారసత్వంగా స్వీకరించి తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల ప్రదర్శించిన కరుణ, ఆదరణ నన్నెంతగానో కదిలించింది. వారు చేసిన పని వల్లే నా తక్షణ కర్తవ్యం ఏమిటో గుర్తు చేసింది. వీళ్ళు చేసిన చిన్న పని నేను చేయాల్సిన పెద్ద పనికి ప్రేరణనిచ్చింది అంటున్న తల్లి మాటలు వింటున్న కొడుకులు, కోడళ్ళు ఆమె చెప్పబోయే మాటల కోసం ఉవ్విళ్ళూరసాగారు. అంతలో విద్యాసాగర్ రావు ఫైలులోని పేపర్లను బయటికి తీసి, చదవమంటారా అన్నాడు. ఉండండి ఉండండి, నేనే చెబుతాను. బాబు రమేష్, బాబు సురేష్, మీ నాన్నగారు మన మధ్య లేరన్న బాధ తప్ప మనకు మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి లోటు చెయ్యలేదు. మీరిద్దరూ కూడా మొన్న అనాథాశ్రమాల గురించి, వికలాంగుల శరణాలయాల గురించి చెబుతూ ఉంటే ఏమోలే అనుకున్నాను. కానీ మీవి ఒట్టి మాటలు కావని, మీరు చేసిన ఆ పని చేతల్లోనే నిరూపించటం వల్ల నాలో మార్పుకి నాంది వేశాయి. నేను మీరందరూ సంతోషపడే విధంగా ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మాదాపూర్ దగ్గరలో ఉన్న మన 5 ఎకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథల కోసం కొత్తగా కడుతున్న ఓ శరణాలయానికి ఇచ్చేశాను. బంజారా హిల్స్లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గర ఉన్న ఈ నగలన్నీ కూడా అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో ఓ చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడేలా ఉచిత బ్లడ్ బ్యాంకు పెట్టాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఈయన రామచంద్రం గారు శరణాలయపు ఏర్పాట్లు చూస్తున్నారు. ఈయన డాక్టర్ శివశంకర్ గారు బ్లడ్ బ్యాంకు పనులన్నీ చూసుకుంటున్నారు అంది తల్లి. ఆవిడ మాటలకు నలుగురి ముఖాల్లో నెత్తురు చుక్క లేనట్టుగా వాడిపోయాయి. పెద్ద కోడలు సుమిత్ర ఏదో చెప్పబోతుంటే అడ్డొచ్చి, ఈ విషయం మీకు ముందే చెబుదామనుకున్నాను. కానీ మంచి పనులకు మీ నలుగురు 4 స్తంభాల్లాగా నాతో నిలబడతారన్న నమ్మకంతో పూర్తి చేసి చెబుతున్నాను. నేనుండబోయే ఈ ఇల్లు నా తదనంతరం మంచి లైబ్రరీగా మారాలన్నదే నా కోరిక. విదేశాల్లో ఉండే మీకు ఎలాగూ ఈ ఆస్తులపై ఆ బాధ్యత కానీ ఆ ఆసక్తి కానీ ఉండదని నాకు తెలుసు. చారిటబుల్ ట్రస్టే ఇవన్నీ పనులు నిర్వహిస్తుంది. నాలో ధర్మచింతనకి పెట్టుబడి మీ నాన్నగారిదైతే కార్యాచరణకి కారకులు మీరే అయ్యారు. నేను మీ బాటలోనే మిమ్మల్ని అనుసరించే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. నేను పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టేశాను. మీరు వచ్చి సంతకాలు చెయ్యండి రండి అంది లక్ష్మి. ఆ నలుగురు షాక్ నుండి తేరుకునే లోపల విద్యాసాగర్ రావు పేపర్లన్నీ అందించడంతో మౌనంగా కొడుకులిద్దరూ సంతకాలు చేస్తుంటే కోడళ్ళిద్దరూ కూడా విసవిస పైకి వెళ్ళిపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. మరి విన్నారుగా, తండ్రి చనిపోయిన వెంటనే ఆస్తిని రాబట్టుకోవాలని చూసిన కొడుకులకి, కోడళ్ళకి వారి బాటలోనే నడిచి వారినే బోల్తా కొట్టించిన తల్లి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎం వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో
మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.